రహదారి 44 పైన ఉన్నాము. ఇది కర్నూలు నుండి తిరిగి ఇటు జడ్చర్ల పోయే రోడ్డు. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ఇటు నుంచి రోడ్డు బస్ స్టాండ్కి వెళ్తుంది. నాకు ఆ జంజమ్ హోటల్ కిందకి వెళ్ళి వెళ్తుంది. సుమారు ఇవి అర్ధ ఫీట్ నుంచి ఫీట్ దాకా, అర్ధ ఫీట్ పైనే ఉన్నాయి ఈ గుంతలు. దగ్గర దగ్గర ఒక చెరువులో ఊట వచ్చినట్లు, చెలిమే ఊరినట్లు ఇట్లకెళ్ళి ఒక 365 రోజులు ఈ నీళ్ళు ఇట్లా పోతుంటాయి వస్తుంటాయి. అయితే మొన్న కర్నూలు నుంచి హైదరాబాద్ పోతున్న కొందరు జంజమ్ హోటల్ అది ఇందామని చెప్పేసి పాపం రోడ్ ఇట్లుందని తెలియదు కదా, వచ్చి కారు బంపర్ దాంట్లో పడ్డదంట. కొత్త కారు పడితే ముందర బంపర్ మొత్తం కొట్టుకుపోతే టోజర్ కట్టుకొని పోయిందంట. పట్నం తీసుకుపోయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే 45,000 50,000 అయింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది నెక్స్ట్ పార్ట్, అది వచ్చిందా రాలేదా మనకు తెలియదు. కానీ మరి దీన్ని ఎవరిని అడగాలి? జడ్చర్ల మున్సిపాలిటీలో కూడా చాలామంది 2 వీలర్ వాళ్ళు 4 వీలర్ వాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో. యాక్చువల్గా నాకు హౌసింగ్ బోర్డులోకి వెళ్ళి ఒక 25-30 మంది దాకా ఫోన్ చేసిర్రు. తర్వాత ఇక్కడ ముందర సందర్శన హోటల్ వెనకాల ఉండేవాళ్ళు కూడా ఫోన్ చేసిర్రు, అన్న అన్నీ పెడుతున్నావు జడ్చర్ల రోడ్డుకి పెట్టావన్నా కొత్త బస్ స్టాండ్ దగ్గర, ఇది ఈ గీట్లా అయింది. అర్ధ ఫీట్ పైన ఉంది. షార్ట్ వీడియో కోసం వీడియోలు తీసిన ఈ గుంతలు అర్ధ ఫీట్ పైన గుంతలు ఉన్నాయి. ఈ రోడ్ ఈ నీళ్లు కూడా ఇట్లే ఉన్నాయి. ఇప్పుడే ఇట్లుంది, వర్షాకాలంలో అయితే దీని పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. జడ్చర్ల మున్సిపల్ కమిషనర్కి సంబంధించిందా, కొత్త బస్ స్టాండ్ వార్డు కౌన్సిలర్కి సంబంధించిందా, లేదు అంటే మరి జాతీయ రహదారి అధికారులకు సంబంధించిందా, మరి ఈ నీళ్లు ఉసలడానికి గల కారణం ఏందనేది కూడా మనకు తెలియదు. బట్ ఏంటంటే బండ్లు అయితే పాడైపోతూ ఉన్నాయి. పెద్ద ఇంత భూమి మీద నుంచి గ్యాప్ ఉన్న బండ్లు అయితే ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ నార్మల్ వెహికల్స్ అయితే మాత్రం మస్తు అవస్థ పడుతుంది. ఈ నీళ్ళు ఊట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. తేట నీళ్ళు వస్తున్నాయి, డ్రైనేజీ నీళ్ళు వస్తున్నాయా, పైపు పగిలిన లీకేజ్ వాటర్ వస్తున్నాయా మనకు తెలియదు. కానీ వాస్తవానికి అయితే చాలా డేంజర్గా వస్తూ ఉన్నాయి. అయితే దీన్ని వీలైనంత వరకు ఎవరో ఒకరు ఇన్స్టిట్యూషన్ తీసుకుని పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని చెప్తా ఉన్నాం. ఇది జడ్చర్లలో ఉన్న గ్రౌండ్ రిపోర్టు. ఇంకొకటి అందాల జడ్చర్ల బంగారు తునకలో మరి ఇది ఏం చేస్తారో తెలియదు, కానీ ఎవరి మీద ఏం కూర్చోలేదా ఏదో నార్మల్గా చెప్తున్నా. ఎందుకంటే జాతీయ ఊరు ముఖ చిత్రం ఇలా ఉంటే ఊరు ఎట్లుంటుందో ఏమంటారు కదా, ఊరు చూడు ఊరు అందం చూడు, ఊర్లోకి వచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అదే గీనే రామసకం రోడ్ ఉంది, ఊరు ఏముందిరా అని చెప్పేసి తిట్టుకుంటారు కదా జనాలు అందరూ. ఇంకా దానికోసం చెప్తూ ఉంటారు, ఎవరు గుర్సపెట్టుకోవద్దు, ఎవరు పరిశానింగ్ కావద్దు. ఈ రోడ్డు ఇలాగే ఉంటుందా మారుతుందా తెలియదు, కానీ చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు, జాతీయ రహదారి అధికారులు ఏదో ఒకటి ఆలోచించి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని కోరుకుంటున్నాను. వార్త నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.